హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఒక సెన్సేషనల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సోషల్ మీడియాలో, ఫ్యాన్ వార్డ్స్ లో ఎక్కడ చూసినా ఒక్కటే రచ్చ. రామ్ చరణ్ తో పోటీ పడటానికి అఖిల్ భయపడ్డా? అక్కినేని హీరో ఎందుకు వెనక్కి తగ్గాల్సొచ్చింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా రిలీజ్ చుట్టూ జరుగుతున్న హడావిడి వల్లే అఖిల్ లెనిన్ సినిమా పోస్ట్పోన్ అయింది అనేది అసలు ట్రెండింగ్ పాయింట్. ఈ రోజు మనం ఈ ఇష్యూ వెనుక ఉన్న అసలు కథ, బాక్స్ ఆఫీస్ లెక్కలు, వీళ్ళిద్దరి స్నేహం గురించి క్యాజువల్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్ళిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉప్పెన లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఇది పక్కా రూరల్, ఎమోషనల్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే మనకు అర్థమైంది. రీసెంట్ గా వచ్చిన చరణ్ గ్లిమ్స్ అయితే మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఆ గడ్డం, ముక్కు పుడక, మాస్ రగ్గడ్ లుక్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలు ఖాయమనిపిస్తోంది. చరణ్ ఈ సినిమా కోసం తన ఫిజిక్ ని కూడా పూర్తిగా మార్చేశాడు. శివోహం భట్ ట్రైనింగ్ లో ఒక సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో రాబోతున్నాడు. అలాగే విజయనగరం యాస నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్తున్నాడట. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం మరో స్పెషల్ అట్రాక్షన్. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ కోసమే అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే టైంలో మరోవైపు మన అఖిల్ అక్కినేని ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. అదే లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఒక ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. నిజం చెప్పాలంటే ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. అందుకే ఈ లెనిన్ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ కాబోతోంది. టైటిల్ గ్లిమ్స్ లో అఖిల్ లుక్, ఆ వాయిస్ ఓవర్, యుద్ధం కంటే హింసాత్మకమైనది ప్రేమ అనే క్యాప్షన్ తో అఖిల్ బౌన్స్ బ్యాక్ అవడం పక్కా అని అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ లెనిన్ మూవీని ఏప్రిల్ 30 తర్వాతి రోజు అంటే మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సరిగ్గా ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఒకేసారి 2 భారీ సినిమాలు వస్తే థియేటర్ల దగ్గర పెద్ద యుద్ధమే జరుగుతుంది. కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయి. ముఖ్యంగా ఓపెనింగ్ డే రికార్డ్స్ మీద దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అందుకే లెనిన్ నిర్మాతలు ఒక అడుగు వెనక్కి వేసి తమ సినిమాను జూన్ 26కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతే, ఈ అనౌన్స్మెంట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. రామ్ చరణ్ ఇమేజ్ చూసి అఖిల్ భయపడ్డా, పోటీ తట్టుకోలేక తప్పుకున్నాడా అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఒక హీరో భయపడి సినిమాను వాయిదా వేసుకున్నాడు అనే నెగటివ్ నెరేటివ్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇదంతా అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అని చెప్పాలి. నిజానికి రామ్ చరణ్ కి భయపడి అఖిల్ ఈ నిర్ణయం తీసుకోలేదు. దీని వెనక ఒక మంచి రీజన్ ఉంది. మీ అందరికీ బాగా తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారికి, కింగ్ నాగార్జున గారికి మధ్య ఎంత గొప్ప స్నేహబంధం ఉందో. వాళ్ళిద్దరూ ఎలాంటి ఈగోస్ లేకుండా కలిసిమెలిసి ఉంటారు. ఆ తరం నుంచి వస్తున్న ఆ బ్రదర్హుడ్ ని ఈ జనరేషన్ లో కూడా చరణ్, అఖిల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఒకరికొకరు ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటారు. చరణ్ అంటే అఖిల్ కి ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే సినిమా ఇండస్ట్రీలో ఒక హెల్దీ వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతోనే లెనిన్ వాయిదా పడింది. స్వయంగా లెనిన్ నిర్మాతలే ప్రెస్ నోట్ లో ఈ విషయం క్లియర్ గా చెప్పారు. రామ్ చరణ్ గారికి, అఖిల్ గారికి మధ్య ఉన్న బంధం, ఆయన ఎల్లప్పుడూ అఖిల్ కి శ్రేయోభిలాషిగా ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. ఈ నిర్ణయం ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటున్నాము అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది నిజంగా ఇండస్ట్రీలో మెచ్చుకోవలసిన విషయం. బాక్స్ ఆఫీస్ క్లాష్ ని అవాయిడ్ చేయడం అనేది మెచ్యూరిటీకి సంకేతం కానీ భయానికి కాదు. కానీ గైస్, ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రామ్ చరణ్ కి దారిచ్చి అఖిల్ జూన్ 26కి వెళితే ఇప్పుడు ఏప్రిల్ 30కి రావాల్సిన పెద్ది కూడా మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండటం వల్ల పెద్ది జూన్ కి షిఫ్ట్ అవుతోందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, మా సినిమా రిలీజ్ జూన్ 26 అనుకున్నాం, కానీ ఆ డేట్ కి చరణ్ గారి పెద్ది వస్తోంది అని హింట్ ఇచ్చేశారు. అంటే పెద్ది జూన్ 25 లేదా 26కి వెళ్లే అవకాశం ఉందన్నమాట. ఇదే గనుక నిజమైతే మరి అఖిల్ లెనిన్ పరిస్థితి ఏంటి? పాపం చరణ్ కోసమే కదా అఖిల్ మే నుంచి జూన్ కి వెళ్ళింది. ఇప్పుడు మళ్లీ అదే డేట్ కి చరణ్ వస్తే లెనిన్ ఇంకోసారి వాయిదా పడుతుందా? ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. అఖిల్ త్యాగం వృధా అయిపోతోంది అన్న ఫీలింగ్ అక్కినేని అభిమానుల్లో కలుగుతోంది.
ఇదండి ప్రస్తుతానికి నడుస్తున్న హై డ్రామా. అఖిల్ భయపడ్డాడు అనేది కేవలం ఒక పనికిమాలిన రూమర్ మాత్రమే. ఇద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్, రెస్పెక్ట్ వల్లే ఈ అడ్జస్ట్మెంట్ జరిగింది. కానీ బాక్సాఫీస్ లెక్కలు, రిలీజ్ డేట్స్ అనేవి ఎవరి చేతుల్లో ఉండవు కదా. ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఒక్కోసారి ఇలాంటి అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. మరి ఫైనల్ గా పెద్ది, లెనిన్ ఎప్పుడెప్పుడు బాక్సాఫీస్ ముందుకు వస్తాయో తెలియాలంటే మేకర్స్ ఇచ్చే అఫీషియల్ క్లారిటీ వరకు మనం ఓపికగా వెయిట్ చేయాల్సిందే. ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనమంతా కోరుకుందాం. మీ కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి క్రేజీ, ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ మరొక కిరాక్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. టేక్ కేర్, బై బై.